హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన చిదంబర క్షేత్రం అండి ఇది. ఇక్కడ మహాదేవుడు ఆకాశలింగ రూపంలో దర్శనమిస్తాడండి. అంటే ఇక్కడ లింగ రూపంలో అంటూ ఏమీ ఉండదండి. ఆకాశం అంటే ఎంతో ఎత్తుకుంటుంది, శూన్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ లింగ రూపం అంటూ ఏముండదు. శూన్యంలోనే శివుడు ఉన్నాడని మనకు చూపిస్తారండి. లోపలికి వెళ్తే నటరాజస్వామి రూపంలో మనకు మహాదేవుడు దర్శనమిస్తాడు. నటరాజస్వామికి ఎడమ పక్కన పార్వతీదేవి ఉంటుంది. కుడి పక్కన ఖాళీ ప్రదేశంలో మారేడు దళాలు వేలాడదీసి ఉంటాయండి. ఇగో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ లోపలికి వెళ్ళేది. చాలా బాగుందండి గుడి. మారేడు దళాలు వేలాడదీసిన ప్లేసే ఆకాశలింగ రూపంలో మనకు మహాదేవుడు దర్శనమిస్తాడని చెప్తారండి. చాలా బాగుందండి. మేము వెళ్ళిన రోజు వర్షం పడుతుంది. జనాలు రద్దీ సాధారణంగానే ఉందండి. అంటే మేము ఫ్రంట్ సైడ్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి. అక్కడ కార్ పార్కింగ్ ఈజీ అవుతుందని వెనక సైడ్ నుంచి వెళ్ళడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కొంచెం జనాల రద్దీ ఎక్కువగానే ఉందండి. అటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం తక్కువగా ఉంది. లోపట కెమెరాస్, వీడియోస్, ఫొటోస్ అలో లేదు కాబట్టి బయట వరకు మాత్రమే తీసామండి. లోపట అసలు కెమెరాస్ వాడనివ్వలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత వివిధ దేవతామూర్తుల గుడులు కూడా లోపట చాలా ఉన్నాయండి. నటరాజస్వామి రూపంలో ఉన్న మహాదేవునికి ఎడమ పక్కన శివగామిని లేదా శివకామిని అమ్మవారు పార్వతీదేవి ఉందండి. కుడి పక్కన ఆకాశలింగ రూపంలో శూన్యంగా ఉన్న ప్లేస్లో మారేడు దళాలు వేలాడదీసిందే చిదంబరము. దీన్నే చిదంబర రహస్యం అని కూడా అంటారట అండి. ఇది శివకామిని అమ్మవారి గుడి అండి. ఈ గుడికి కొంచెం దూరంలోనే ఉంది, అంటే లోపల ప్రాంగణంలోనే. చాలా బాగుందండి. పాజిటివ్ వైబ్స్ ఎంత అద్భుతంగా అనిపించిందో అందులోకి వెళ్ళగానే. ఎనర్జెటిక్గా అనిపించిందండి. వర్షం పడడం మూలంగా కొంచెం ఇదిగా ఉందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.